హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఇక్కడ నేను జలుబు చేసిందనైతే వాటర్ తాగుదామనేసైతే హాట్ వాటర్ పెట్టుకొని పక్కనైతే ఆవిరికనేసి వాటర్ పెట్టానండి. వాటర్ అంతా తాగేసిన తర్వాత ఇక్కడ ఆవిరి వాటర్ కూడా మరిగిందనేసి ఇక్కడైతే ఆవిరి పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆవిరి పెట్టుకునేటప్పుడు అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం జండు బామ్ ఏసుకొని పెట్టుకుంటే కొంచెం మనకి ఘాటనేది వెళ్ళి కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది. అదంతా ఆవిరంతా పెట్టేసుకున్న తర్వాత నేనిక్కడ స్నానమైతే చేశా అండి. హెడ్ బాత్ చేశాను కదా అనేసి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. అక్కడ మా చిన్న బాబయితే ఇంకా పడుకునే ఉన్నాడు. లేవలేదు వాడు. ఇక్కడైతే ఇంత పసుపు రాసేసుకొని, అంతా కూడా ఆ రోజు ఫ్రైడే కదా అనేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేద్దామని నేనైతే ఇక్కడ రవ్వ కేసరి చేద్దామనేసైతే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. మీకు బోరింగ్‌గా ఉండకూడదనేసి. ఇదేమీ అంత డీటెయిల్డ్‌గా ఏమీ చూపియట్లేదులెండి. జస్ట్ అట్లాగా షూట్ చేశానంతే. రవ్వ కేసరి చేస్తున్నానిక్కడ అమ్మవారికనేసి. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందండి. ఎప్పుడైనా మనకి జలుబు చేసేటప్పుడు అలాంటప్పుడు కొంచెం టైం తీసుకొనన్నా కానీ ఇలా ఆవిరి పెట్టుకోవడం, లేదంటే హాట్ వాటర్ తాగడం అట్లాగా కొంచెం హోమ్ మేడ్ రెమెడీస్‌కి కొంచెం మనం సెట్ చేసుకుంటే, తగ్గించుకుంటే మంచిదని నా ఒపీనియన్. ప్రతిదానికి చిన్నదానికి, పెద్దదానికి టాబ్లెట్ ఏసుకోవడం అనేది మంచిది కాదు కదా! నేనైతే ఎక్కువ పెద్ద పెద్ద ఆటిలకంటే మనం ఏం చేయలేమనుకోండి. ఇలాంటి కొంచెం చిన్న చిన్న వాటిలకైనా మన ఇంట్లో చేసుకునే వాటిలతో తగ్గుతాయని తెలిసేటప్పుడు టాబ్లెట్లు వేసుకోవడం అనేది అనవసరం అనిపిస్తది నాకు నిజంగా. నేనైతే ఎన్ని రోజులు తగ్గడానికి టైం తీసుకున్నా కానీ నేను ఇట్లానే చేస్తా అండి. ఆవిరి పెట్టుకుంటాను. హాట్ వాటర్ తాగుతూ ఉంటానెక్కువ. ఫ్రిడ్జ్‌లో వాటర్ అట్లాంటివి ఏమి కూలింగ్ ఏమి అసలు ఇంకా ఏమి తాగను, చెయ్యను. కానీ నాకు ఒక 3 డేస్, 4 డేస్ కల్లా పర్వాలేదండి. కొంచెం రిలీఫ్ అయింది. కానీ చాలామంది ఒకసారి, 2 సార్లు పెట్టుకుంటారు. కానీ తగ్గట్లే, చేయట్లేదు అనేసైతే టాబ్లెట్ వేసుకోవడం అది చేయడం జేస్తారు. కానీ మనం ఏం చేసినా కొంచెం 3, 4 డేస్ చేశామంటే దాని రిజల్ట్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. కానీ టైం తీసుకోవాలి. మనం చెయ్యాలండి. కంపల్సరీ ఒక 3, 4 డేస్ చేస్తే కంపల్సరీ తగ్గుతుంది. నేనైతే అదే ఫాలో అవుతానెక్కువ. పిల్లలకి జలుబు చేసినా గానీ నేనెక్కువ సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ కూడా చేయిస్తానండి వాళ్ళకి. అది చేయించడం చాలా బెనిఫిట్ ఉంటుంది. జలుబు అనేది తగ్గుతుందండి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ కూడా. ఇక్కడైతే ప్రసాదం అంతా రెడీ అయిపోయింది. పూజ కూడా కంప్లీట్ చేసేసానండి. పూజ అదేమి మీకేమి చూపిచ్చలేదు. ఎప్పుడు చూపిచ్చేదే కదా అనేసి నేనైతే షూట్ చేయలేదు. జస్ట్ అయిపోయిన తర్వాత అయితే అట్లా చూపిస్తున్నాను. ఈ కలవ పువ్వు అది కూడా ముందు రోజు మా వాచ్‌మెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలీదు కానీ ఇచ్చాడు. సరే ఫ్రైడే రేపు అమ్మవారికి ఇష్టం కదా అనేసి నేను వాటర్‌లో వేసైతే దాన్ని అట్లనే ఉంచాను. అది విడవలేదు ఫ్రెండ్స్. అది ఒకసారి మేము లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా కొన్నాను కానీ అది విడవలేదు. వాటర్‌లో కూడా వేసి ఉంచాను. మరి దానికి ఏం చేయాలో ఏమో తెలీదు. సర్లే అనేసి నేను అట్లాగా అమ్మవారి ఫోటోకైతే అట్లా సెట్ చేసి పెట్టేసానింకా. ఇక్కడంతా కూడా పూజ చేసుకున్న ప్రశాంతంగా అంతా అయిపోయింది. ఇక్కడ నేను బయట కూడా ముగ్గు వేస్తా అండి. నేను ఎవ్రీ ఫ్రైడే బియ్యం పిండితో వేస్తాను. నార్మల్ డేస్‌లో అయితే చాక్ పీస్‌తో అయితే పెట్టేస్తాను. నాకు పెయింటింగ్ అదంతా కూడా ఇష్టముండదు. నాకు రోజు ఇలా ముగ్గు పెట్టుకోవడమే ఇష్టం. ఆ రోజైతే నేను గోధుమ రవ్వ ఉప్మా చేశాను. ఎలాగో ప్రసాదం ఉంది కదా అనేసి. గోధుమ రవ్వ ఉప్మా చేసి, ఇక్కడ నేను మా చిన్నోడు, నేను కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నామండి. నాకు ఆ రోజు కొంచెం జలుబు ఎక్కువగా ఉండడం వల్ల నేను టిఫిన్ చేసైతే ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 12:30 12కి అనుకుంటా అండి. వంటైతే రెడీ చేద్దామనేసి అనుకున్నాను. సర్లే మా బాబు, నేనే కదా! రైస్ పెట్టేసి వాముంది. వాము రైస్ చేసేద్దాం అనేసి అనుకున్నాను నేను. మా హస్బెండ్ కాల్ చేసి నేనొచ్చేస్తున్నాను అనేసన్నారు. అన్న తర్వాత ఇంక మరి వంట చేయాలి తప్పదు గదా! ఇంక వెంటనే ఫాస్ట్‌గా లేచి వంటకి ఏం కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ అయిపోయిందిలెండి. రైస్ వార్చేసి వేరే గిన్నెలోకి కూడా షిఫ్ట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. ఇక్కడ కర్రీసొచ్చి నేను క్యాప్సికమ్, టమాటో చేశాను. అలానే దోసకాయ పచ్చడి చేసి, కొంచెం పొటాటో ఫ్రై చేశానండి. తనొస్తున్నారు కదా అనేసైతే నేను ఇవన్నీ వెరైటీస్ చేశాను. ఎలాగో స్వీట్ మార్నింగ్ చేసిన స్వీట్ ఉంది కదా అనేసి, ఆ స్వీట్ అట్లనే ఉంచేశాను. మా బాబు నేనైతే ఏదో రైస్ పెట్టేసి అలాగా ఏదో వామ్ రైస్ అలా చేసేస్తే కర్డ్ రైస్ అలా తినేస్తాడు.
సర్లే రెస్ట్ తీసుకుందాం అనేసైతే నేననుకున్నాను. కానీ మా హస్బెండ్ కాల్ చేయడంతో ఇంకా వంట చేయకపోతే బాగోదు కదా! అనేసి ఇంక నేనైతే లేచి ఇంకలా చేస్తూ ఉన్నాను. ఈ ఎండకి ఫ్రెండ్స్ తల కూడా హెయిర్ కూడా మీద పడుతుంటే చాలా చిరాకొస్తుంది. ఇంక అందుకని జస్ట్ అట్లా ముడి వేసేసాను ఏమనుకోకండి. ఇక్కడైతే కర్రీ చూసుకుంటూ పొటాటోస్ అవన్నీ కూడా ఫిల్ అప్ చేసేస్తున్నాను. ఇవంతా కూడా కట్ చేసి పెట్టేసుకుంటుంటే, నాకు ఇదంతా వంట చేసేసరికి ఒక 2 అవర్స్ అట్లా పట్టిందిలెండి. నాకు 2:15కి 2కి అట్లా వంటయిపోయింది. మా బాబుకైతే నేను లంచ్ పెట్టేసాను. నేనైతే తినలేదు. మా హస్బెండొచ్చిన తర్వాత కలిసి తిందాంలే అన్న ఉద్దేశంతో అయితే నేను అలా వెయిట్ చేశాను మా హస్బెండొచ్చే వరకు. మా హస్బెండొచ్చిన తర్వాత 3 అట్లా అయిందండి. 3 అయిన తర్వాత భోంచేద్దామా నన్నడిగితే మా హస్బెండ్ నేను ట్రైన్‌లో తినేసాను. మా హస్బెండ్ వచ్చింది వందే భారత్‌లో వచ్చారు. వందే భారత్‌లో ఏంటంటే వాళ్ళే టిఫిన్ ఇస్తారు. లంచ్ కూడా వాళ్ళే ఇస్తారు. నాకంత ఐడియా లేదు. తెలుసు కానీ నాకు వందే భారత్‌లో వస్తున్నారన్న ఐడియా లేదు. లేదంటే వంటే చేసేదాన్ని కాదు బాగోలేదు కాబట్టి. అందుకని అయ్యో! అనుకున్నాను. ఇంక నేను తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత అప్పుడు లంచ్ చేసేసి కాసేపయితే మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. తలనొప్పొచ్చేస్తుందని బాగా అనేసి రెస్ట్ తీసుకొని తర్వాత లేచిన తర్వాత మా హస్బెండ్ టీ అది అడిగితే టీ ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ వర్క్ అనేది నేను స్టార్ట్ చేశాను మళ్ళీ. అదంతా కూడా చూపిస్తా అండి. అది కూడా షూట్ చేశాను. ఇక్కడైతే క్యాప్సికమ్ కర్రీ అవుతుంది. ఓ పక్కన కర్రీ చేసుకుంటూ, ఓ పక్కన నెక్స్ట్ కర్రీకి ఏం కావాలో అయన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే, దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు కదా! అనేసైతే నేను చేసేస్తున్నాను ఫాస్ట్‌గా. ఇవన్నీ కూరగాయలున్నా పాడైపోతాయండి. ఎందుకంటే మేము వెళ్తే సండే కానీ, సాటర్‌డే అట్లాగా వెళ్దామని ప్లానింగ్‌లో ఉన్నాము. వెళ్ళామంటే మరి ఇవన్నీ పాడైపోతాయి కదా! అనేసి ఉద్దేశంతో అయితే బాగోపోయినా కానీ వండేస్తే తినేస్తదో ఇది కదా! అని నేనైతే చేసేస్తున్నాను ఇక్కడ అన్నీ కూడా. క్యారెటు అట్లా ఉన్నాయనుకోండి, అయి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అంత పెద్ద పాడయ్యే ఇదేముండదు. ఈ క్యాప్సికమ్ అలాంటియంటే త్వరగా పాడైపోతాయి టమాటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా అనేసైతే నేను అవన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి. ఎక్కువేం కాదులెండి. అవన్నీ కూడా కొంచెం కొంచెం మీకు కూడా చెప్పాను గదా ఫ్రెండ్స్! మా హస్బెండొస్తే సండే మార్నింగ్ లేదంటే సాటర్‌డే నైట్ అట్లా వస్తారని చెప్పాను కదా! తను యాక్చువల్‌గా వెళ్ళేటప్పుడు గూడా అప్ అండ్ డౌన్ అనేసి తను సండే మార్నింగ్ కనే రిజర్వేషన్ చేయించుకున్నారండి. కానీ ఎలక్షన్స్ వల్ల వర్క్ ఏమి కొంచెం ఇదవ్వడం వల్ల వచ్చేస్తారనేసయితే కాల్ చేశారు. అదే అన్నా చక్కగా వచ్చేస్తారని ముందే తెలిస్తే సింహాచలం వెళ్ళేవాళ్ళం, దర్శనం చేసుకునేవాళ్ళం అనేసి అనుకున్నాము. ఇదేమి నాకేం ముందు తెలీదు కదా! లేదంటే నేనే ప్రిపేర్డ్‌గా టికెట్స్ తీసి ఉంచేవాడిని అనేసని తను కూడా అన్నారు. సర్లేండి ఇదేమి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది గాబట్టి మనం ఏం చేయలేము. తర్వాత ఎప్పుడన్నా వెళ్లి దండం పెట్టుకుందాం అనేసైతే మేమింకా ఊరుకున్నాము. ఇక్కడైతే కాసేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. చూస్తూ ఉండండి. ఇదైతే ఆ రోజు ఈవినింగ్‌దండి. నేను కాసేపు రెస్ట్ తీసుకొని టీ అది తాగేసిన తర్వాతయితే మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ చింతపండు ఇప్పుడు అమ్మిచ్చారండి ఇది. నేను ఒక 20 డేస్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళాను. అప్పుడు అమ్మిచ్చారు. అప్పటినుంచి అలానే బయటే వదిలేసాను దాన్ని. మళ్ళీ బయట వదిలేస్తే పాడైపోద్ది గదా! అనేసైతే ఇంక దాన్ని కొంచెం మనం వాడుకునే దాంట్లో కొంచెం తీసి మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామనయితే తీసి సెపరేట్ చేస్తున్నాను. అక్కడ అమ్మే కొన్ని ఇచ్చేస్తారండి చింతపండు అదంతా గూడా. పిక్క తీసిందుంటుంది గదా! పిక్ తీసింది ఇచ్చేస్తారు. మా అత్తయ్య గారు కూడా ఇస్తారు. అత్తయ్య గారిస్తారు. ఇక్కడ అమ్మ కూడా ఇస్తారు. ఇదైతే నేను అది వాడుకునే డబ్బా కాబట్టి తీసి అందులో కొంచెం పెట్టేసాను. మిగతాదంతా కూడా ఇందులో పెట్టేస్తే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులన్నా కానీ నిలువ ఉంటుందండి. అప్పుడు చాలామంది కల్లుప్పేసి
నిల్వ ఉంచుకునేవారు కానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటే అంతేమి ఇదవ్వట్లేదు. అలా కల్లుప్పేయడం వల్ల నల్లగా అయిపోతుంది చింతపండనేది. ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ అలానే ఉంటుంది, బావుంటుంది. ఇంక అందుకని నేను డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి బావుంటుందనేసైతే. ఇదంతా గూడా తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఇప్పుడు చింతపండనేది అప్పట్లో చింతపండనేది ఇయర్స్‌కి వన్సారి 1 టైమ్స్ అట్లా కొనుక్కునేవారండి. ఒక 15 కేజీస్ 20 కేజీస్ అట్లా కొనేసుకునేవారు. మళ్ళీ దొరకదనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు ఇయర్ అంతా ఉంటుందండి చింతపండు. ఇయర్ అంతా ఉంటుంది చింతపండనేది. మనం తక్కువ తక్కువ తీసుకున్నా గానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అప్పుడంటే దొరకదన్న ఇదితో అంతా తీసుకొని అదంతా నీట్‌గా పిక్ అవన్నీ తీసేసుకున్న తర్వాత స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు. కల్లుప్పు అదంతా వేసుకొని. ఇక్కడైతే మా బావగారు ఇక్కడ పుచ్చకాయలనేవి పంపించారండి. తను సింహాచలం వచ్చారంట లోడేసుకొని. అందుకని పుచ్చకాయలైతే పంపించారు మాకు. చాలా పంపించారండి. ఒక 7, 8 ఉంటాయి. మేమేం చేయాలో అసలు అర్థం కాలేదు నాకు. సరే అపార్ట్‌మెంట్‌లో అందరికి ఒక్కొక్క పుచ్చక ఒక్కొక్క వాటర్ మిలన్ 2 పీసెస్ కోసేసి అందరికి పంచేద్దాంలే అనేసైతే నేననుకున్నాను. ఒక 2 కాయలైతే మేము ఉంచుకున్నామండి. ఒకటి అత్తయ్య వాళ్ళకి పట్టుకెళ్దాము. ఒకటైతే మేము తినేద్దాం అనేసైతే ఉంచుకొని మిగతావన్నీ కూడా నేనిక్కడ అందరికి హాఫ్ హాఫ్ పీసెస్ కోసి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసానండి. ఆ పక్కన మీకు ఇంకొక సంచి కనిపిస్తుంది. అందులో కూడా ఉన్నాయి. ఒక 3 ఉంటాయివి. అవన్నీ కూడా కోసి పంచిపెట్టడం అయితే అయిపోయిందండి. పంచిపెట్టేసాను అంతా కూడా. ఇక్కడంతా సర్దేసిన తర్వాత అయన్నీ పక్కన పెట్టేసుకొని, ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇదంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానిక్కడ. ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ ఒకటుంది కదా అందులో. ఇది గూడా పెట్టేస్తే మనకు కావాల్సినప్పుడు ఒక 2 అవర్స్ ముందు, 3 అవర్స్ ముందు తీసి బయట పెట్టుకోవాలండి. ఎందుకంటే డీప్‌లో పెడుతున్నాం కాబట్టి, తీసుకున్న వెంటనే వాడుకోవడానికి అవ్వదు. నాకేదన్నా మార్నింగ్‌కి కావాలి అంటే నేను నైటే ప్లాన్ చేసుకొని, నైటే బయట పెట్టేసి వదిలేస్తాను. మనం లేచేటప్పటికి మార్నింగ్‌కి నార్మల్ టెంపరేచర్‌కొచ్చేస్తుంది కాబట్టి, నేను నైటే తీసి పెట్టేస్తాను. ఇది మనం వాడుకునేది కబోర్డ్‌లో పెట్టేస్తున్నాను. కబోర్డ్‌లో పెట్టేసి ఇంకా వర్కేమీ లేదనేసైతే నేను పైకి వెళ్దామనైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారా మల్లి మొగ్గ. నేను మొన్న కింద మల్లి మొక్క గురించి మాట్లాడాను కదా! ఆ చెట్టుదండి. ఎక్కువ పూయవండి. 1, 2 పూస్తే 5 అట్లా పూస్తాయి అంతే. ఎక్కువేమి పూయవు. ఇక్కడైతే నేను పైకెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం అనేసైతే పైకైతే వెళ్తున్నాను. టెర్రస్ పైకి ఈవినింగ్ కదా! మబ్బేసింది. చల్లగా గాలేస్తుందనేసైతే వెళ్తున్నాను. ఇక్కడ వైజాగ్‌లో అయితే ఒక 3, 4 డేస్ నుంచయితే వర్షమైతే స్టార్ట్ అయిందండి. కంటిన్యూస్ అంటే ఈవినింగ్ చేసి వర్షమైతే పడుతుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఎండున్నా కానీ, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొంచెం క్లైమేట్ అంతా కూల్ అయిందనిపిచ్చింది. ఇక్కడైతే నేను పైకి వెళ్ళి కాసేపయితే రిలాక్స్ అవుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా అనిపిస్తుంది. నాకింకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అయితే ఫ్రెండ్స్.